one of India's biggest superstars, Rebel star, our darling Prabhas. Raja Saab pre-release event ki vichesinatuvanti die-hard fans of Prabhas, darling fans of Prabhas, the family audience of Prabhas ki swagatam suswagatam. People Media Factory banner paina Vishwa Prasad garu and Kriti Prasad garu producers ga alage north anta Anil Tadani garu దీన్ని మనకి అందించగా మారుతి గారి సూపర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ గా మన ముందుకు వస్తున్న తమన్ గారి ఫెంటాబులస్ సాంగ్స్ అండ్ రీ రికార్డింగ్ తో అలాగే మనకి కార్తిక్ గారు బ్యూటిఫుల్ కెమెరా వర్క్ చేయగా కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ తో రాజీవన్ గారు ప్రొడక్షన్ డిజైనింగ్ చేసి మాళవిక మోహనన్, రిధి కుమార్ అండ్ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా ఒక పక్కన ద వెరీ వెరీ మ్యాచో సంజయ్ దత్ గారు, బొమ్మన్ ఇరానీ గారు, యోగి బాబు గారు, జరీనా వహాబ్ గారు, ఇంతమంది తారాగణంతో మన డార్లింగ్ రెబల్ స్టార్, వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ప్రభాస్ గారి రాజా సాబ్ కోసం మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభ తరుణంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. చాలా రోజులు అయిపోయింది కదా మన డార్లింగ్ని కలిసి, మనం వెయిట్ చేస్తున్నాం కదా. ఇప్పుడే అందింది, బయలుదేరారంట అక్కడి నుంచి, మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. సో ఈ రోజు మాత్రం పండగ చేసుకుందాం అంతే. నేను కూడా కల్కి అప్పుడు కలిశాను, మళ్ళీ ఇవాళ కలవడానికి రెడీగా ఉన్నాను. సో Shreyas Fortune City proudly presents the pre-release event of Raja Saab, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, Shreyas Impact Foundation, Shreyas Corporate Club, Shreyas Utsav, Feelings India Instant Noodles. Our jewelry partners are Vega Jewelers, Telangana, Andhra Pradesh and United States of America. Our health partners are Mr. Yodha Diagnostics, Med Medicine, also the Fetal Med and DNA Decoder, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Khammam. The music is on T-Series and our food partners are the Bhadrachalam Cafe. An event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company అని అంటూ ఉండగానే ఇక్కడ మా శ్రేయస్ శ్రీనివాస్ గారు పూజ కూడా చేసేస్తూ ఉన్నారు. ప్రతి ఈవెంట్ దిగ్విజయంగా జరగాలి అని, మీరందరూ ఇళ్ళకి జాగ్రత్తగా చేరుకోవాలి అని. ఓకే, ఆ భువనేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో కార్యక్రమం అంతా సజావుగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే, సో మై డియరెస్ట్ ఫ్యాన్స్, ఇట్స్ హైదరాబాద్, ఇట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. అక్క చెప్పు. మీరే చెప్పాలి తమ్ముడు. అక్క ఇప్పుడే ప్రొడ్యూసర్ గారి ఐఫోన్లో రాజా సాబ్ ట్రైలర్ చూశాను నేను. రిలీజ్ ట్రైలర్ ఆల్రెడీ ఒక ట్రైలర్ మేము ఇక్కడ చూసాము. రిలీజ్ ట్రైలర్ చూశాను అక్క నేను. చూసిన తర్వాత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇంతకుముందు ప్రభాస్ అన్నతో నేను సలార్ యాక్ట్ చేశాను. ఆ సలార్ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ డబ్బింగ్ చెప్తూ బయటకు వచ్చి 2,000 కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని ట్వీట్ చేశాను. దగ్గర రీచ్ అయ్యాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి ఫోన్లో రాజా సాబ్ ట్రైలర్ చూశాను. నో డౌట్, కన్ఫామ్గా రాసి పెట్టుకోండి. రండి, అట్లుంది ట్రైలర్ తమ్ముళ్ళు. విజువల్ ఫీస్ట్, మంచి మనసున్న మహారాజు మారుతి అన్న, మగుటం లేని మహారాజు ప్రభాస్ అన్నతో కలిసి నిర్మించిన ఈ రాజా సాబ్ సంక్రాంతికి మీ అందరికీ గులాబ్ జాములు గలగల్లాడించకపోతే చెప్తున్నాను తమ్ముళ్ళు. అలాగే కోడిగుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్ అయితే జాగ్రత్త, రాసి పెట్టుకోండి. 100% ఈ సినిమా ఈ డయాస్ పై నుంచి 2,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టకపోతే నేను ఇస్తాను ఆ డబ్బులు. ఓకేనా? మనం అందరూ కలిసి ఇస్తాం. సో అలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ ఈ రాజా సాబ్లో చేశాను. మిమ్మల్ని అందరినీ నా స్థాయి వరకు 100% నవ్విస్తాను. ఎంతమంది కమెడియన్లు ఉన్నాయి ఈ సినిమాలో? సోలో పర్ఫార్మెన్స్ ప్రభాస్ అన్న, ఓన్లీ 1 కమెడియన్ ప్రభాస్ అన్న, రాసి పెట్టుకోండి.
మంచి మనసున్న మహారాజు, ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చేసే మహారాజు మా ప్రభాస్ అన్న. ఈ సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం. ఇటువంటి ప్రభాస్ అన్న మనం ఇంతవరకు చూడలేదు, చాలా రోజులు అయింది. నెక్స్ట్ 10 years కూడా ఇటువంటి ప్రభాస్ అన్న మనకు కనపడ్డు. దయచేసి మీరందరూ ఎవ్వరు కూడా మిస్ కాకూడదు. ఇంత అందంగా కనపడ్డు నెక్స్ట్ 10 years, ఇలా పూలు పట్టుకోవడం నెక్స్ట్ 10 years, ఇలా హీరోయిన్స్ రొమాన్స్ చేయడం నెక్స్ట్ 10 years. వచ్చే సినిమాలన్నీ వైలెన్స్ కాన్సెప్ట్ ఓరియంట్గా ఉంటాయి. ఈ ఒక్క సినిమా మాత్రమే మనం అనుకున్న వింటేజ్ ప్రభాస్ అన్న చూస్తాం. కాబట్టి అందరూ సంక్రాంతికి మనం జెండా ఎగరేస్తున్నాం, ఓకేనా? వస్తున్నాడు తమ్ముడు ప్రభాస్ అన్న, వెరీ దగ్గరలో ఉన్నారు. మీరందరూ ప్రభాస్ అన్నం చూడడానికి వచ్చారు, మేము కూడా ప్రభాస్ అన్నం చూడడానికే వచ్చాం. సో తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయాన్ని, గొప్ప కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇట్స్ మై ప్రామిస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ ప్రభాస్ గారు. ఒక్కసారి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు, డైలాగుల వర్షం కురిపించేశారు. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దట్, బాహుబలితో ప్రపంచాన్ని జయించి డార్లింగ్ గా అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించి ఇప్పుడు నేను కొంచెం భయపడ్డాను అంటూ రాజాసాబ్లో టీజర్లో కనిపించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారో మనందరం చూడడానికి రెడీగా ఉన్నాము. On January 9th for Rajasab and inviting on stage సీన్ ఏదైనా ఈ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారంటే ఆ ఎలివేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. గుడ్ ఈవినింగ్ డార్లింగ్. లవ్ యూ డార్లింగ్. డార్లింగ్ పిలక అదిరిపోయింది, మామూలుగా లేదు. అరే కూర్చోండి, కూర్చోండి. ఏంటి డార్లింగ్ ఫ్యాన్స్ ఎక్కడ సౌండ్? ఒక్కసారి అన్నది జూమ్ వేయండి, జూమ్ ఒక్కసారి. ఏమి స్పిరిట్ డార్లింగ్ మీలో, యూఆర్ ఎ క్రేజీ స్పిరిట్. అసలు కాంట్ వెయిట్ ఆ టైటిల్, కాంట్ వెయిట్ ఫర్ దట్ ఫిలిం. ఓకే రాజాసాబ్, Jan 9th అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నెక్స్ట్ ఇయర్కి మా ప్రభాస్ గారే వస్తున్నారు. సో అసలు థియేటర్ రచ్చ. నమస్కారం అండి, ఎలా ఉన్నారా మీరు? బాగున్నారా? ఇప్పుడు అబ్సల్యూట్లీ కదా మన డార్లింగ్. సో ఈ రాజాసాబ్ మూవీ ఒక అబ్సల్యూట్ ఎంటర్టైనర్ ఉంది. థ్యాంక్ యూ మారుతి గారు ఫర్ షోయింగ్ our darling exactly as he is. I think Maruti sir has done an incredible job in bringing out all the details that Prabhas garu has and put them in Rajasab and made him into an absolute darling in the film. Can't wait for you all to watch it, enjoy the film and enjoy your lovely darling Prabhas. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాళవిక మోహన్ గారు. అందరికీ నమస్కారం. హలో రెబెల్స్. ఈరోజు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ పర్సనలీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఈవినింగ్. నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్. It was my dream to make my Telugu debut with a very special film, but I didn't ever imagine I would be making my debut opposite India's biggest superstar. Fans ki aina darling, fans ki aina rebel god. Naku matram Rajasab. Prabhas sir, it's been an absolute honor sharing the screen with you and to know you as a person. You're one of the sweetest people I've ever worked with, and thank you for that.
Maruti sir, thank you for giving me Bhairavi. Most directors give their actresses song and romance only. You have given me song, romance, comedy, drama, and action in a movie which has the action king. So thank you for that. Big thank you to the entire cast, my lovely co-actors. We had a really fun time together. Thank you, Vishwa Prasad Garu. Thank you, SKN Garu, the sensational SKN Garu. Thank you to Maruti sir's lovely family, Hiya, who has worked with sir on Raja Saab and who's become a lovely friend. Thank you to the DOP, Karthik sir, the entire team that made 3 years of hard work possible. Raja Saab is a movie with mass, dance, comedy, romance, and lots of action. Please go watch it on 9 Jan, and I promise you, you will love it. Thank you. Thank you so much. We will surely watch it. ఎందుకంటే we like celebrating films కాబట్టి. And Nidhi. అందరికీ నమస్కారం. టుడే ఐ హ్యావ్ సమ్ హెల్ప్, ప్లీజ్ డోంట్ మైండ్, బికాస్ నాకు అన్నీ చెప్పాలి ఈసారి. సో అందరికీ నమస్కారం. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్కి నమస్కారం. ప్రభాస్ sir, it was a dream come true working with you. You're the sweetest and kindest person. You deserve all the success and love in the world. And గల్లీలో ఎవరైనా 6 కొడతారు, కానీ స్టేడియంలో కొట్టే వారికి ఒక రేంజ్ ఉంటుంది. And that is you, sir. Thank you, Maruti sir, for giving me Bessie. Sir, meeto pratiroj pandage. So I've had a lovely time shooting with you. Comedy King Satya, Srinu Garu, Saptagiri Garu, VTV Ganesh sir, thank you for making the shoot so much fun for me. Malvika and Riddhi, it was lovely working with you. All the best for everything. Taman, the man. I worked with you before and all my favorite songs are with you. So thank you, and I cannot wait to see what you do with the BGM. Thank you to our viral star SKN sir for all the love and support for the film. And thank you to Hiya and Nihita for all the love. And Vishwa Garu, you're a dream producer. It was lovely working with you. Thank you, love you all. Thank you so much, Nidhi. And Riddhi had something else to say. I just realized that I wasn't prepared enough. So I didn't get to thank everyone who made it possible for me to stand here. First and foremost, thank you so much, Prabhas. I'm here because of you. You took me in the film. I'm wearing the sari that you gave me, and I saved it for 3 years just to wear it tonight, and I'm so grateful to have you in my life. Thank you, Maruti sir. You came to Bombay to cast me. And SKN Garu, who's there with Maruti sir, thank you so much. You're the first few people I met on this film. Vishwa Prasad Garu, thank you so much again. You gave our film help not just as a producer, but also with time. You gave it so much time, and we will give you 10 times more with all the work that we've put in. Thank you so much, ma'am. Thank you to Maruti sir's wife. Thank you to all the ladies present here, Nihita, Hiya, who have put in their heart and soul for the film. And every single Rebel fan, because you all make it possible for the films to do well. Thank you so much. And thanks for the mic. Thank you so much, Riddhi. Your speech was beautiful and your sari is more beautiful. Prabhas Garu, Pandakki నాకు కూడా ఒక చీర waiting ikkada. And ladies, you all have done such a wonderful job in the movie. I know it's not easy, the shooting days, all the hard work that you all put into. So respect all your work. Great job. Looking forward to seeing you all on January 9th. చాలా మాట్లాడాలనుంది, చాలా చెప్పాలనుంది, కాకపోతే అన్నీ చెప్పు. డార్లింగ్ నేను వెయిట్ చేస్తా. నీకు చాలా కామెడీగా ఉంది డార్లింగ్. మన అంతే కదా డార్లింగ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను తీసిన సినిమాని బిగినింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. అసలు ఈ సినిమా
ఈ మూమెంటు, ఈ ఈవెంటు ఇక్కడికి వస్తాను అని అనుకుంటున్నానంటే కారణం ఇద్దరే. ఒకళ్ళు నా కింగ్ సైజ్ కట్అవుటు రెబల్ స్టార్, అట్లాగే ఈ సినిమాని మేమెంత ప్రేమించినా సరే వెనకడుగు వేయకుండా మమ్మల్ని నడిపించిన వ్యక్తి విశ్వా సార్. విశ్వా సార్, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఎందుకనంటే ఆయన లైఫ్ పెట్టేశారు ఈ సినిమాకి. పీపుల్స్ మీడియా మొత్తం, పీపుల్స్ మీడియా స్టాఫ్ కానీ, పీపుల్స్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కానీ, మనం ఈరోజు ఏదో ఇది నేను చెప్తున్నాను, ఒక సాదా సీదా ఒక ఫంక్షన్ కాదు ఇది. దీని వెనకాల చాలా చాలా కష్టం ఉంది, అంత ఈజీ కాదు. మేము ఒక రెబల్ స్టార్ని తీసుకుని వచ్చి, ప్రభాస్ గారిని తీసుకుని వచ్చి భోజనం పెట్టి పంపించేసే అలాంటి సినిమా తీయలేదు ఇది. ఆయన్ని తెచ్చుకున్నప్పుడు అలాంటి ఆ రేంజ్ ఫుడ్డే పెట్టాలని ఫిక్స్ అయ్యాం. అందుకని మీకు నేను చెప్తున్నాను, థియేటర్కి వచ్చిన వాళ్ళకి మాత్రం 100% ఎంత ఎఫర్ట్ పెట్టామో మీకు కళ్ళకు కనపడుతుంది. నెక్స్ట్ అసలు ఈ జర్నీ ఇక్కడ కొంచెం మాట్లాడాలి. నన్ను మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడమని చెప్తున్నారు. అంటే కథల్లోనూ, చరిత్రలోనూ, పుస్తకాల్లోనూ వింటూ ఉంటాం, ఆ దేవుడు అలా కిందకి దిగొచ్చాడు, కనకదుర్గమ్మ ఒక రిక్షావాడు కోసం కిందకు వచ్చింది, ఇట్లా వింటూ ఉంటాం, ఆ పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. నా రియల్ లైఫ్లో ఆదిపురుష జరుగుతున్నప్పుడు బాంబే నుంచి కాల్ వచ్చింది. ఆయన రాముడు గెటప్లో ఉన్నప్పుడు ఈ మారుతి వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత అలా మా పరిచయం స్టార్ట్ అయింది. ఆయన ఆ రోజు బాగా నవ్వించానని అనుకున్నాను. కానీ ఆయన అంటే ఆయనకు అసలు అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి హీరో. కాశ్మీర్ వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, ఇంకెక్కడికో మసైబారా అని ఏదో మారుమూల గ్రామం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో వెళ్ళాం. వెళ్తే నేను ఫిల్మ్ డైరెక్టర్ని అన్నా. అవునా అన్నాడు, పైనుంచి కింద చూశాడు. నా హీరో ఎవరో తెలుసా అన్నా. అంటే ఎవరని అన్నాడు. ప్రభాస్ అన్న. ఓ బాహుబలి హీరోనా అన్నాడు. అంటే మసైబారాలో ఒక వేరే జాతి వాళ్ళకు కూడా తెలిసిపోయారు ఆయన. నిజంగా రాజమౌళి గారికి ప్రతి డైరెక్టరు చాలా 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 రుణపడి ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ పాన్ ఇండియా అని అందరూ కాల్ రేస్కి తిరుగుతున్నాం, కానీ ఒక వ్యక్తి లైఫ్ పెట్టేసి ఒక మీడియం రేంజ్ హీరోని ఒక పాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి ఈరోజు ఒక పెద్ద కటౌట్ని నిలబెట్టారు ఆయన. నిజంగా మనం ఒక తెలుగు ఇండస్ట్రీకి ఈరోజు ఒక స్వర్ణయుగం లాంటిది. ఒక సుకుమార్ గారు, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక ప్రభాస్ గారు, అల్లు అర్జును, ఇట్లా అసలు ఎంతమంది, ఎన్టీఆర్ గారు, ఇట్లా రామ్ చరణ్, ఇట్లా ఎంతమంది స్టార్స్ తయారవుతున్నారు. నాలాంటి ఒక మిడ్ రేంజ్ సినిమాలు ఒక 11 సినిమాలు చేశాను. నా రేంజ్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అలాంటి వాడిని కూడా నువ్వు ఇక్కడ కాదురా బాబు, నువ్వు రెబల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వు, నువ్వు పెద్దోడవు అని ఆ వ్యక్తి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నుంచోబెట్టారు. ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా. నేను రాశాను, నేను తీశాను, కానీ నా వెనకాల ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. అది ఆయన యాక్టింగ్ చేసి వెళ్ళిపోవటం కాదు, ఆయన లైఫ్ పెట్టేశారు. అది నన్ను అంటే ఆయన సినిమా పట్ల ఉన్న భక్తి, సినిమా పట్ల ఉన్న ప్యాషను, సినిమా ఆయన ఏకమైపోయిన తీరుకి అది మాటల్లో చెప్తే చాలా తక్కువైపోద్ది. నేను ఏదో కావాలని ఇట్లా పొగుడుతున్నట్టే ఇదని కాదు. ఆయన వేరే, ఆయన సినిమాతో ఏకమైపోయారు. మీ అందరు మనసుల్లో ఉన్నారు. ఆయన ఆ ప్రతిరూపం ఇవాళ మన ఎదురుగుండా కూర్చుంది అంతే. ఇలాంటి దీంట్లో ఈ రాజాసాబు 3 years తర్వాత చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాం.
మాకు పండక్కి మీ అందరికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఒకటే ఆకాంక్షతోటి వేరే వేరే సినిమాలు చాలా ఉన్నా సరే అన్నిటి మధ్యలోకి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని చాలా ధైర్యంగా విశ్వప్రసాద్ గారు తీసుకొచ్చారు మీ ముందుకి. డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్ మామూలుగా ఉండదు సినిమా, ఎందుకంటే ఈ జోనర్లో అంత పొటెన్షియాలిటీ ఉంది. నెక్స్ట్ ఈ జోనర్ నెక్స్ట్ లెవెల్కి తీయగలిగాం. అలాగే నార్త్లో అనిల్ తడాని గారు రిలీజ్ చేస్తున్నారు, ఇక్కడ మైత్రి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నేను చెప్తున్నాను, ఏదో నేను తీసానని కాదు, నేను ఒక ఆడియన్ లాగానే చూస్తా. ఎప్పుడైనా సినిమా తీసానో నా పని అయిపోయిందని బయటకు చూస్తా. కానీ ఈ సినిమాని యాజ్ ఏ ఆడియన్గా రోజు నేను తీసిన సినిమా వేరు, తర్వాత ఆర్ఆర్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఒక్కొక్క రీలు. నిజంగా నేను తీసిన సినిమాకి నాకే కన్నీళ్ళు వచ్చినాయి. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ రీల్లోనే నేనే కూర్చుని ఏడ్చా. ఆయనకి మనోడు అలెక్సా లైట్స్ ఆఫ్ అని అంటాడు, అన్న తర్వాత నేను ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలీదు. నిజంగా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ని ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్ గారికి ఎంతైనా రుణపడి ఉంటాను. డార్లింగ్, మాటల్లో చెప్పలేను డార్లింగ్, నాకు ఏడుపు వస్తుంది డార్లింగ్ మిమ్మల్ని చూస్తే. ఏ ఇష్యూనైనా టిష్యూ లాగా చూస్తావు, నువ్వు ఏడుస్తే బాధగా ఉండాలి. ఎస్కేన్, వీ నీడ్ యువర్ పవర్. ఇంకా ఇప్పడానికి ఏం లేదు, షర్ట్ ఇప్పటి యూ డిడ్ సంథింగ్. డార్లింగ్, నేను మీకు తెలీదు, ఎవరన్నా చనిపోయినా ఏడవను. ఎందుకంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తూ ఉంటా జనరల్గా. I know it's a very, very emotional moment. Maruti Garu, almost 3 years of journey, 3 years of friendship, 3 years of love. 3 సంవత్సరాలు కష్టం బయటకు వచ్చింది. అయిపోయింది, నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ఈయన్నే చూపిస్తున్నా. విశ్వ సార్, ప్లీజ్ కమ్ సార్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాము. రాజా సాబ్ ప్రొడ్యూసర్. హీ ఈస్ ద మ్యాన్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఒక చిన్న రిక్వెస్ట్, మా మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడ ఈ ఏరియా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రభాస్ గారిని చూడడానికి చాలా దూరం నుంచి ఫ్యాన్స్ చాలామంది వచ్చారు. నేను ఫ్యాన్స్ పక్షపాతిని, నేను అటువైపే మాట్లాడతాను. సో దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్, ఆల్మోస్ట్ ఐ థింక్ ఆఫ్టర్ 3 years మనం ప్రభాస్ గారి మాటలు వినబోతున్నాము ఈరోజు. And requesting everybody to please be seated, even our guests also can be seated. We just wanted Prabhas Garu, chemantara mic. Okay, so here it is to one of India's biggest superstars, who's still so very humble and kind-hearted, Prabhas Garu. థ్యాంక్ యూ సుమా గారు. నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆవిడ జోష్ ఇస్తారు అందరికి.
సో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యూ. మొన్న జపాన్లో ఇది ఎలాంటివన్నీ చేశాను మీకు కూడా. ఇదిగో, మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నా. సో ఈ చలిలో ఇంతమంది వచ్చారు, ఇబ్బంది పడుతున్నారేమో, చూసుకోండి జాగ్రత్తగా. టూ మచ్ చలి ఉంది. యా, అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అనిల్ టడాని నా బ్రదర్. మన బాంబే మన సినిమాలన్నీ చేస్తారు. ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది. అనిల్ డార్లింగ్, వేర్ ఇస్ అనిల్ బ్రదర్? ఓ, ఈజ్ డౌన్ సమ్వేర్. అనిల్ టడాని, ఓకే బ్రదర్, ఐ లవ్ యూ. అండ్ సంజయ్ సార్, సార్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు. అసలు ఏంటి సార్ అది? మీరు క్లోజప్ పెడితే మొత్తం తినేస్తారు. సంజయ్ దత్ సార్, మా నానమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. నానమ్మ కథ, మా నాన్నమ్మ మనవడ కథ, ఈవిడు పెడదాం అన్నాడు. చాలా బాగా చేశారండి అనుకున్నాం. కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను. నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ మనవడ కథ. సో అది. అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి. వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా కష్టపడి చేసిన సినిమా. ఈ సినిమాకి ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది. మాల్విక, టాల్, బ్యూటిఫుల్ ఐస్, 2.5 years పాప సినిమా కష్టపడింది. నిధి అంటే సెట్లో అందరికీ ఫేవరెట్. పాజిటివ్, కాము, దాని పని చేసుకుంటుంది. బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్. వెరీ రేర్ కాంబినేషన్. సల్మాన్ మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. బాహుబలి, థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. డార్లింగ్స్. యా, నా స్పీచ్ ఇలాగే ఉంటుంది, బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయగా ఉంటున్నారు కదా. ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా. స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ. ఓకే, ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే ఇది అసలు 3 సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి, ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ ఆయన సరే తర్వాత చెప్తా. ఈయన ఏదో చేస్తారు, ఏదో రాస్తారు. ఈయన అసలు విశ్వ గారు 3 సంవత్సరాలు మేం భయపడ్డాం, కానీ ఈయన అసలు భయపడ్డా. ఏంటి సార్ ఆ ధైర్యం? ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు? మీరు, మీ వైఫ్, మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్? కొంచెం మాకు కూడా చెప్తే. హీరో, సీరియస్గా చెప్తున్నా, రాజా సాబ్కి హీరో విశ్వప్రసాద్ గారు. తమన్ డార్లింగ్,
లవ్వే అంతా లవ్వే. ఓకే, వెళ్ళిపోయారు కదా, దా. ఓకే వెళ్ళిపోయాడు కదా, రండి క్లియర్. సో తమన్ డార్లింగ్, ఫస్ట్ మారుతి గారు, మేము హారర్ ఇది ఈయన మారుతి గారు, అదే దాని గురించి చెప్తా. ఓన్లీ తమన్ ఒకడే చేయగలడు. అది ఈ లెవెల్ ఆర్ఆర్ మనకి ఇండియాలో ఇచ్చేవాడు ఎవడున్నాడు మనకి ఈ వాట్ ఎవర్ సినిమాకి. నేను ఇంతకు అనుకున్నాను క్యారవాన్లో, తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు, ఈ సూట్ వేసుకు రాలేకపోతున్నాను ఫంక్షన్కి, ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం. చాలా సీరియస్గా అన్నీ రెడీ చేసుకుంటాను. కబోర్డ్ నిండుగా ఒక 200 బట్టలు ఉంటాయి. సర్లే ఎందుకులే మరీ ఓవర్గా ఉంటుందేమో. తమన్ డార్లింగ్, థ్యాంక్ యూ, నీ చేతుల్లో పెడుతున్నాం. ఎవరు మర్చిపోయి మన డిఓపి గారు కార్తిక్ గారు, అసలు ఆయన పేస్, ఈయన స్పీడ్కి, ఆయన పేస్కి, ఆయన క్వాలిటీకి అసలు టూ గుడ్. అసలు కార్తిక్ సార్, థ్యాంక్ యూ లాట్, బికాజ్ ఆఫ్ యూ మా సినిమా క్వాలిటీ లెవెల్ వచ్చింది. రామలక్ష్మణ్ మాస్టర్, ఈ ఫైట్లు ఈ బేబచ్చాలు, సాల్వన్ మాస్టర్, రామలక్ష్మణ్ మాస్టర్ ఎక్కువ చేశారు ఫైట్స్. ఎందుకంటే సాల్వన్ మాస్టర్ బిజీగా ఉన్నారు, ఈయన బాహుబలి అటు వెళ్ళిపోయారు. కానీ రామలక్ష్మణ్ మాస్టర్ మాస్ తెలుసు కదా, సూపర్ స్వీట్ మాస్టర్స్ ఎరగదీస్తారు. డార్లింగ్, ఈ మారుతి గారు ఇది పాపం, ఇది 3 సంవత్సరాలు స్ట్రెస్, పెయిన్, బాధ్యత అన్నీ కలిసి వచ్చేసినాయి. సో ఫస్ట్ మారుతి గారు నేను కలిసి, డార్లింగ్ మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అన్ని డిష్యూలు అయిపోతున్నాయి, సీరియస్ అయిపోతుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి డార్లింగ్ అని చెప్పాను. చేద్దాం డార్లింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం, అది చేసాం. ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది. స్టార్ట్ అయింది, సినిమాలు వెళ్తూ ఉంది, రాస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉంది. విశ్వప్రసాద్ గారు అన్నిటికి రెడీ అంటున్నారు. కథ ఒక పేస్కి వెళ్ళేసరికి క్లైమాక్స్, నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను, సీరియస్ చెప్తున్నాను. అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అన్ని తర్వాత, బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు ఈ క్లైమాక్స్ డార్లింగ్ పెన్తో రాసావు, మిషన్కి ఎంతో రాసావు చెప్పు. ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి. హారర్ సినిమాలో హారరే కాదు, ఒక టైప్లో చేసాడు అన్నయ్య. ఎలా చేసావు మరి? మేమైతే ఎక్సైడ్ ఉన్నాం, మరి అది మీరు చెప్పాలి తర్వాత, అది ఇంపార్టెంట్. ఏదేమైనా మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడే, మరి చూసుకోండి. అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్నీ. వెరీ ఇంపార్టెంట్, సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. సో లవ్ యూ డార్లింగ్స్. ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా.
లవ్ యూ డార్లింగ్స్. Thanks for watching. Please like, share, subscribe.